విషయం. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించిన విషయాలు మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉంది. యోహాను సువార్త 21-18లో మనం చూస్తాం. అయితే యేసు క్రీస్తు సమాధి చేయబడిన తర్వాత, మరణించి సమాధి చేయబడిన తర్వాత ఏ స్త్రీలు ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయాలనని పెందలక్కడనే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియా ఇతర స్త్రీలు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అయితే అక్కడ యేసు ప్రభు వారికి కనిపించలేదు, ఆయన దేహం కనిపించలేదు. దూత వారికి కనబడి వారితో చెప్పింది ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన నుంచిన స్థలాన్ని చూద్దాం రండి అని చెప్పి వాళ్ళకు చూపించింది. మళ్ళా ఇంకొకటి ప్రాముఖ్యమైన మాట ఏం పలుకుతుందంటే, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఈ విధంగా మరణించి తిరిగి లేచి గలిలయలో తన శిష్యులకు అతడు కనపరుచుకుంటున్నాడని వాక్యాన్ని మొదట మీరు ఎరగరా అని ఆ విధమైన సంభాషణ వారితో చేసినట్టుగా చూస్తున్నాం. అందులో మగ్దలేని మరియా విషయాన్ని మనం గమనించినట్టయితే, వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు, కానీ ఆమె ఒక్కటి మాత్రం బయట ఉన్నది. ఆమె యోహాను సువార్తలో రాయబడిన ఆమె ఆమె ఎటువంటి ఆశ ఆసక్తితో కూడా ఉన్నదంటే, తోటమాలి అనుకుని వ్యక్తిని చూసి, మీరు ఆయనను ఎక్కడైనా తీసుకొని వెళ్తే చెప్పండి, అక్కడి నుంచి నేను తీసుకొని వెళ్తాను. అంటే ఎంత ఆమెకు ఉన్నటువంటి ప్రగాఢమైన భక్తి, ఎట్లా విధంగా ఉంటే చనిపోయిన ఒక వ్యక్తి శవాన్ని కూడా ఆమె నేను ఎత్తుకొని పోతాను అన్నట అని అంటది. అలాగనే ఆమె సమాధి దగ్గర నుంచి ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు ఆమెను చూసి మరియా అంటే అప్పుడు గుర్తుపట్టదు మొదట గుర్తుపట్టదు అతన్ని. కానీ ఎప్పుడైతే మరియా అని అతను పిలుస్తాడు, రబ్బుని అని, ఆయన పాదాలు పట్టుకొని పోతే నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేను, అయితే నేను లేచినానని శిష్యులతో సహోదరులతో తెలియజెప్పమని చెప్పేసి చెప్పింది. ఆమె యొక్క భక్తి మనం గమనించినట్టయితే, పెందలక్కడనే వెళ్ళింది సమాధి దగ్గరికి. ఆయనను చూడాలని, ఆయనకు పరిచర్యలు చేయాలని ఆశ ఆసక్తులు. మిగతా వారు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ ఆమె అక్కడనే ఉన్నది. అంటే యేసు ప్రభువును ఎంత ఆయనను వెతికితే ఆయన దొరికేవాడుగా ఉన్నాడని మనం వాక్యంలో చూస్తున్నాం. ఎంత ఆశ ఆసక్తిని కలిగినప్పుడు అటువంటి విధముగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మన విశ్వాస జీవితంలో కూడా అటువంటి పట్టుదల ఆశ కలిగి ఉంటే దేవుని ప్రత్యక్షత తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడని ఆయన వాగ్దానం ఉంటున్నది. కాబట్టి అటువంటి పటిష్టమైన విశ్వాసము, పట్టుదల, యథార్థమైన భక్తి మనం కలిగి ఉండాలని మగ్దలేని మరి యొక్క జీవితాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. యేసు శిలువ మరణం తర్వాత 3 దినాలు సమాధిలో ఉన్నాడు. దేవుడు తన కుమారుణ్ణి మరణం నుంచి, మరణ బంధకం నుంచి విడిపించి లేపినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం, ఇవి ప్రవచనాత్మకమైనవి, చారిత్రకమైన సత్యాలని మనం గమనిస్తాం. ఆయన జననం గురించి, మరణం గురించి, ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించినారు. తర్వాత చారిత్రక సత్యాలు కూడా ఉన్నాయి. ఆయన ఎక్కడ జన్మిస్తాడు, ఆ తర్వాత అతని జీవితం ఏ విధంగా ఉంటుంది, అతని మరణం ఏ విధంగా జరుగుతుంది, అతడు ఏ విధంగా సమాధిలో పెట్టబడతాడు, తిరిగి ఏ విధంగా లేస్తాడన్న విషయాలు అవి ప్రవచనాత్మకమైనవి, అవి చారిత్రాత్మకమైనవి అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగే యేసు మరణం మన కొరకే,
యేసు పునరుత్థానం కూడా మన కొరకే. ఆయన మరణం ఆయన మరణించకపోతే మనకు పాప విమోచన లేదు. ఆయన పునరుత్థానుడు కాకపోతే మనకు నిరీక్షణ లేదు. ఆ తర్వాత మనకు నిత్య జీవం కూడా లేదు. మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ఏంటంటే యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలే. యేసు ప్రభువు మరణించాడు, ఆ ప్రభావంతో తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యందలి విశ్వాసమే మనల్ని కూడా ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి దోహదం చేస్తుంది. యేసుక్రీస్తు రోమ 1:4 ఏమిటంటే, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన శరీరం బట్టి దావీదు సంతానముగా ఉన్నాడు, కానీ మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మనం ఎఫెసీ పత్రిక 2:1-6 మనం చూసినట్టయితే మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుందంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మన అపరాధముల చేతను పాపాల చేతను చచ్చిన వారి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరానుసారంగా అనుసరించి కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంటిని. ఈ దైవోగ్రతకు పాత్రలమై ఉండి శారీరక కోరికలు నెరవేర్చుకొనుచు ఆధ్యాత్మికమైన చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మన ఆ స్థితిలో నుంచి ఈ యొక్క మరణం నుంచి కూడా మనలను కూడా ఆయన క్రీస్తు కూడా బ్రతికించను. దేవుడు కరుణా సంపన్నుడైన మన ఎడల అతడు చూపిన ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అనుకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, క్రీస్తు యేసునందు ఆయన యందు మాత్రమే మనలను ఆయనతో కూడా లేపి, అంటే ఆయన మన కొరకు మరణించిన విధంగా మనల్ని క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో మనల్ని కూడా అక్కడ కూర్చుండబెట్టాడు. ఆయన మరణం, ఆయన పునరుత్థానం వలన దేవుడు ఆయనను లేపినందువలన క్రీస్తు యేసునందు కూడా మనలను కూడా మరణావస్థ స్థితిలో నుంచి లేపి ఎక్కడ కూర్చుండబెట్టాడంటే పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను అన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక కొలసీ పత్రికలో కూడా 3:3 ఏమిటంటే, మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే మనం మనం ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రీస్తు రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనము కూడా మన పాప జీవితంలో మృతి నొందిన వారంగా ఉండి క్రీస్తుతో కూడా నూతన జీవాన్ని, పునరుత్థాన అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడన్న విషయాన్ని, మన జీవము ఆయనతో కూడా క్రీస్తునందు దాచబడి ఉన్నదన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు దాంట్లో ఆ పత్రికలో మనము చూస్తున్నాం. తులసి పత్రికలు చూస్తుంటే ఇది ఆయన పునరుత్థానుడైన ఎందుకు దేవుడు పునరుత్థానుడైన తర్వాత మనకేమి ఏమి ఇవ్వడానికి, ఏమి ఇస్తున్నాడు మనకు అనుగ్రహించినప్పుడు, నూతన జీవం ఇచ్చుటకు, పరిశుద్ధమైన జీవితం జీవించుటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ పునరుత్థాన శక్తి వలన. ఇదే 2 తిమోతి 1:9-10 చూసినట్టయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడినది, మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన
తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అంటే మనకు నూతన జీవాన్ని ఇచ్చడానికి మనకు మనల్ని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరణము నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణాన్ని నిరర్థకం చేశాడు, జీవమును మనకు అనుగ్రహించినాడు. అక్షయతను అంటే క్షయము లేని దాన్ని ఏ విధంగా స్థాపించాలంటే తన సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. మరణమును నిరర్థకం చేశాడు. మనపై ఉన్న మరణాన్ని ఆయన నిరర్థకం చేసి జీవమును మనకు అనుగ్రహించి అక్షయతను అనుగ్రహించడానికి ఒక నూతనమైన జీవం, పాప జీవితము మరణాంధకారమైన జీవితం నుంచి కాక ఒక నూతనమైన జీవితాన్ని, అక్షయమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు తన కృపను బట్టి మన ఎడల చేసిన మేలు అది. తన పునరుత్థాన శక్తి వలన జీవం మనకిచ్చుటకు, నూతన జీవాన్ని మనకిచ్చుటకు, ఆ తర్వాత నూతన జన్మను కూడా 1 పేతురు 1:3 ఉంటుంది. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియుడైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఒక నూతన జన్మ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పునరుత్థానమునందు మరణ పునరుత్థానందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ మరణ పునరుత్థానం యొక్క శక్తిని పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన యందు నూతన జన్మని నిచ్చుటకు జీవంతో కూడిన నిరీక్షణది, అక్షయమైనది అంటే క్షయమైనది, క్షయము లేనిది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యం, ఇవన్నీ మనకు అనుగ్రహించడానికి ఆయన తన విశేష కనికరం చొప్పున, అంటే మన సామర్థ్యాన్ని బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, ఆయన విశేష కనికరం చొప్పున అవుట్ ఆఫ్ హిస్ మెర్సీ చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. నూతన జీవాన్ని మనం ప్రస్తావించాడు. ఆయనలో ఉండటం ద్వారా, ఆయన పునరుత్థానుడైన తర్వాత మనలకు ఆయన యందలి విశ్వాసం ద్వారా మనలను కూడా మరలా జన్మింపజేసెను అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నూతన ఆరంభం మన జీవితంలో 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తం పాత జీవితం అంతా పోయింది. పాత అలవాటు పాట, తలంపులు పాట, పాతవి శరీరానుసారంగా మనం ప్రవర్తించిన వాటి అన్నిటినీ విడిచిపెట్టి ఒక నూతన ఆరంభం, నూతన జీవం, నూతన సృష్టి ఆయనలో కలుగజేయడానికి అతడు పునరుత్థానుడై ఆ కార్యాన్ని మన యందు స్థిరపరుస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత దేవుడు ఆయన కుమారుడుగా స్వీకరించిన సాతానుపై విజయం ఇచ్చుటకు కూడా, సాతాను క్రియలపై, అపవిత్రాత్మ క్రియలపై మనకు జయమించడం, ఈ విషయాన్ని మనం 1 యోహాను 4:4 కూడా, అదే సువార్తలో, అదే పత్రికలో 5:4-5 కూడా మనం చూస్తాం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని ఇలా పుట్టిన వారందరూ లోకం జయించుతారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం, ఇవన్నీ సాతాను వలన కలిగినవి కాబట్టి ఆ సాతాను క్రియను లయపరచడానికి, సాతాను యొక్క ఆధీనంలో నుంచి మనల్ని విడిపించి దానిపై మనకు అధికారం కలిగించడానికి, సాతాను క్రియలపై, సాతాను శక్తులపై అధికారం ఇవ్వడానికి దేవుడు తన పునరుత్థానం వలన చేసిన గొప్ప మేలు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించుదురు. దేవుని మూలంగా మనం పుట్టితే ఆ లోకంను జయించే విజయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది ఆయన యందలి విశ్వాసం వలనే, మన విశ్వాసం అని తెలియజేస్తున్నారు.
సాతానుపై అధికారాన్ని, సాతానుపై విజయం ఇస్తున్నాడు, మన సాతానుపై అధికారాన్ని కూడా మనం ఇస్తున్నాడు. 78 శిష్యులు యేసుప్రభు దగ్గర వెళ్ళి, అయా నీ నామంన మేము ప్రకటిస్తున్నప్పుడు దయ్యములు కూడా మాకు వణుకుతున్నాయి, భయపడుతున్నాయి అని వాళ్ళు తెలియజేసినట్టు మనం లూకాసు వార్తలో చూస్తాం. ప్రభువా, దయ్యములు కూడా నీ నామంన మాకు లోబడుచున్నదని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుచ చూచి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాడు. అది పునరుత్థాన శక్తి. యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఆయన యందలి విశ్వాసం వలన అన్ని దయ్యములు కూడా వణుకుతున్నాయి. దయ్యపు శక్తులు, ఆ చిల్లంగితనం, ప్రతి విధమైన అపవిత్రమైన కార్యాలు జరిగించిన సాతాను అధికారం కలిగిన సాతాను దానిపైన కూడా మనకు దేవుడు అటువంటి అధికారాన్ని మనకిస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే తనకు కుమారులుగా రాజ్య పౌరులుగా చేయడానికి, రోమా పత్రిక 8:5-7-15 మనం చూసినట్లయితే 8:15-17, మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే, మన ఆత్మ కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. పిల్లలమైతే వారసులు, దేవుని వారసము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినట్లా క్రీస్తుతోటి వారసులు. ఇది ఎంత గొప్ప భాగ్యం. మనం మరలా భయపడి దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను, అంటే దేవుడు దత్తపుత్రులుగా అటువంటి ఆత్మ మనకు ఏర్పరచుకున్నాడు. ఆ దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమే. అటువంటి దత్తపుత్రాత్మ కలిగిన వారమే మనం అంటున్నాం అంటే అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాం. మనల్ని ఆయన తండ్రి అని మొరపెట్టుకుంటున్నాం. ఎందుకంటే అతడు మనల్ని దత్తపుత్రులుగా తీసుకున్నాడు కాబట్టి ఆ దత్తపుత్రాత్మ చేతనే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని పిల్లలు, మన పిల్లలమైతే ఆయన వారసు, ఆయన స్వాస్థ్యానికి వారసులం, ఆయన చేసిన సృష్టికి వారసులం, ఆయన అధికారాన్ని మనం కలిగి ఉంటాం. మన ఆయనతో కూడా శ్రమ పడితే ఆయనతో కూడా, క్రీస్తు కూడా వారసులం, ఆయనతో కూడా ఏలుతాం. దేవుని పిల్లలగుట, దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని స్వీకరించట అంతకంటే గొప్ప భాగ్యం మనకేమీ లేదు. ఇవన్నీ మనకి ఏ విధంగా పొందుకుంటున్నామంటే యేసుక్రీస్తు మరణించిన ఎడల, పునరుత్థానుడ కాని ఎడల నాకు ఇవన్నీ సంక్రమించదు. ఆయన ప్రభావంతో దేవుని కుమారుడుగా రుజువు చేయబడినాడు. అన్ని శక్తులపైన అధికారం కలిగి తండ్రి ఎదుట కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన మరణ పునరుత్థానములనంత సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారికి, ఆయనతో కూడా మనం జీవిస్తే, ఆయనతో కూడా మనం శ్రమ అనుభవిస్తే, ఆయనను ఏ విధముగా దేవుడు లేపినాడో ఆయన విశ్వాసం ఉంచిన వారికి కూడా అటువంటి మరణ బంధకంలో నుంచి విడిపించి పునరుత్థాన శక్తి చేత, ఆ పునరుత్థాన బలం చేత ఆయనతో కూడా కూర్చుండబెట్ట గొప్ప అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మరణ పునరుత్థానాలను మనం ప్రకటించవలసిన బాధ్యత మాత్రమే. సంపూర్ణంగా మనం దాని విశ్వాసం ఉంచినప్పుడు ఆ యొక్క విషయాలను గురించి ప్రకటించవలసిన బాధ్యత కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం ఏ విధమైన ఎమరుపాటు లేకుండా, నిద్రావస్థలో ఉండకుండా, కాలము సమీపంగా సంకుచితంగా ఉన్నది కాబట్టి
మనల్ని మనం ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోనికి కొనసాగుతూ అంధకారంలో ఉన్న వారికి కూడా ఈ యొక్క పునరుత్థాన అనుభవంలోనికి వారిని నడిపించడానికి క్రీస్తు చెంతకు అన్యజనులను నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అలాగే మన కుటుంబాలలో కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలను బట్టి కూడా ఆ దేవునికి మనం సరి అయిన సమయాన్ని ఆయనకు ఇవ్వలేకపోతున్నాం. అటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఆ అధిగమించబడి ఆయన యొక్క మరణ పునరుత్థానాల పైననే మనం కేంద్రీకరించి మనం ఉంచబడిన గురి యొద్దకు ఆ ఓపికతో పరిగెత్తే వారంగా, ఆయన శక్తి ఆయన బలాన్ని పొందుకునే వారంగా, ఆయన పిల్లలముగా మనం ఇతరులకు కనపరిచే ఒక గొప్ప అనుభూతిని దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.